గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా విలేజ్కి అయితే వచ్చాను, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అండ్ అమ్మ అండ్ అమ్మమ్మ ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి సో ఇద్దరి ఇంటికి వచ్చినట్లు ఉంటుంది అనమాట. మా అమ్మమ్మ అంటే ఆల్మోస్ట్ నేను ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అమ్మ వాళ్ళది ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, సో అందుకే ఎక్కువ అక్కడ ఉంటాను. అండ్ ఇవాళ అయితే అమ్మ వాళ్ళైతే ఇల్లు కడుతున్నారు కదా, సో చూద్దామని ఇక్కడ వచ్చాను అనమాట. సో కడుతున్నప్పుడు అనిపించింది ఇది ఒక వ్లాగ్ లాగా తీద్దామని. ఎవరైనా విలేజ్లో సో ఇల్లు కడుతుంటే అండ్ సిటీలో కూడా మంచి ప్లానింగ్ అనమాట. అంటే మనకి ఇంత స్పేషియస్గా దొరకదు, అంటే మనకి ఇక్కడ ఒక 3 కుంట్లు 4 కుంట్లు ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి. మనకి సిటీలో అయితే ఒక 30-40 సైట్ సో అట్లా చిక్కుతుంది. ఒక సైట్ అంటే 30-40, ఒక కుంట అంటే 33కి 33 సంథింగ్ అలా అనుకుంటా. సో అలా సో మా అమ్మ వాళ్ళదైతే కొంచెం స్పేస్ ఎక్కువ ఉందన్నమాట, ఒక 3 కుంటలు అట్లా ఉంటుంది. సో ఇందులో హోమ్ అయితే అంటే ఇల్లు అయితే కడుతున్నారు. ఆల్రెడీ ఇల్లు ఉన్నిందనమాట, ఓన్లీ కిచెన్, హాల్ అండ్ బెడ్రూమ్ అయితే ఉన్నింది. సో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఇల్లు అయితే కడుతున్నారు. సో హోమ్ టూర్ అయితే తీద్దాం అనిపించింది. మార్నింగ్ అయితే వర్కర్స్ అయితే ఉంటారనమాట, సో అప్పుడైతే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని నేను అప్పుడైతే వీడియో తీయలేదు, అంటే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. సో వర్కర్స్ అంతా ఈవినింగ్ 6:30కి అట్లా వెళ్ళిపోయారనమాట. సో అందుకే ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అయితే చూసేయండి. సో వీడియో అయితే స్కిప్ కాకుండా చూడండి. అంటే కొంచెం ఈవినింగ్ అయిపోయింది, కొంచెం మబ్బుగా ఉండొచ్చు, కానీ మార్నింగ్ ఏదన్నా మళ్ళీ నేను వీడియో చూస్తాను అనమాట ఎలా వస్తుందని. సో ఏదన్నా కొంచెం మబ్బుగా ఉంటే నేను మళ్ళీ మార్నింగ్ కొంచెం వర్కర్స్ వచ్చేక ముందే ఇల్లు ఎలా ఉంటుందని ఒక క్విక్గా ఒక వీడియో అయితే తీస్తానమాట ఎలా ఉంటుందని. సో ఇంతే, వీడియో అయితే స్కిప్ కాకుండా ఎండ్ వరకు సో మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఉందో చూసేయండి. అండ్ ఇంతే. సో వెల్కమ్ బ్యాక్. అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను, అంటే మా డాడీ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు అంటే హోమ్ టూర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఎవరికైనా కట్టే వాళ్ళకి ప్లాన్ అంటే ఈ టైప్ ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే పల్లిలో యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే రోడ్ లింక్ అయితే చూపిస్తాను. సో రోడ్ అయితే చూపించిన రోడ్ దక్షిణం రోడ్డు చూపిస్తా. సో ఇది రోడ్డు. అండ్ సో నెక్స్ట్ ఈ పక్క ఉండేది మా ముని బాబాయ్ వాళ్ళది అనమాట, మా బాబాయ్ వాళ్ళదే. అండ్ అది కూడా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అండ్ అదైతే మా తాతయ్య వాళ్ళ ఇల్లుని అది చూపించమా. ఆడ వైట్ కలర్ బిల్డింగ్, ఆ వైట్ కలర్ బిల్డింగ్ అయితే మా తాతయ్య వాళ్ళది. ఎస్, ఇప్పుడైతే మాది దక్షిణం రోడ్ కాబట్టి మా ఇల్లు వచ్చేసి ఉత్తరం ఫేస్ వస్తుంది కదా మమ్మీ, ఉత్తరం ఫేస్ అనమాట. సో రోడ్ అయితే చూసేసారు కదా, ఇదైతే పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. సో ఎన్ని అడీలు ఉంది మా పార్కింగ్ ప్లేస్? 18 అడీలో. సో ఇదైతే హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ అనమాట. హాయిగా ఒక 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు. సో అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. అండ్ వచ్చేయమట్లే మా మమ్మీనే అనమాట కెమెరా గర్ల్, కెమెరా ఉమెన్. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్. అక్కడైతే మా చూపించేయమ్మా, అట్లా చూపించేయం కాదు కానీ. అక్కడ మా డాడీ ఏమో క్లీన్ చేసుకుంటున్నాడు. సో అది సంపు, అది ఈశాన్య మూలము. ఆ మూలలో సంప్ అయితే ఉండాలి కదమ్మా, సంప్ అయితే ఆ మూలలో ఉంటుంది అనమాట. అండ్ అట్లే వచ్చేస్తే ఇది ఎంట్రన్స్, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ముందర చూసుకోరా మమ్మీ ఉండలేడే. సో ఇదైతే అంటే వరండా అయిపోయింది, ఇంకా ఎంటర్ అవుతే ఇది ఇంకో వరండా అనమాట. అది అవుట్ సైడ్ పార్కింగ్ చేసుకునే వరండా. అండ్ ఇదైతే మామూలు మనకి బాల్కనీ టైప్ వరండా అంటారు కదా, సో ఆ వరండా ఇదైతే. అండ్ ఇది కూడా మంచి హ్యూజ్ స్పేస్ ఉందన్నమాట. ఇది ఎంత అమ్మా ఐడియా ఉందా? ఇట్లిట్లు ఎంత ఉంది, ఇట్లిట్లు ఎంత ఉంది? 12 పైన 18కి 14. 18కి 14 ఉందా? 18కి 14 అయితే ఉన్నాయి. 18కి 14 కాదు, కాదు వరండా 18కి 11. 18కి 11 ఉండేది ఇది వరండా.
18కి 11. యాక్చువల్లీ కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది. మార్నింగ్ నుంచి వర్కర్స్ వచ్చి వర్క్ చేస్తుండే, అందుకే నేను ఈవినింగ్ అయితే వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. వాళ్ళు 6:30కి అట్లా వెళ్ళిపోయారనమాట ఇప్పుడే. సో వెంటనే నేను వ్లాగ్ తీయడానికి స్టార్ట్ చేశాను. అందుకే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. లైటింగ్ తక్కువ ఉంటే కొంచెం త్వరగా అయితే చెప్పేస్తాను. సో ఇదైతే హాల్. ఏమైంది తాల్వారం అంటారు, వరండా. నెక్స్ట్ అట్లా వచ్చేస్తే వరండాని ఇంకానే ఇట్లయితే ఇక్కడ ఒక ఇది స్టోర్ రూమ్ అనమాట. రా మమ్మీ. అఖిల బ్లాక్గా కనిపిస్తుంది. అఖిల ఉండు ఒక నిమిషం బ్యాటరీ ఎత్తుకొచ్చిస్తా. బ్యాటరీ ఎంత ఎత్తుకొచ్చినా ఉందా కొంచెం అట్లా కట్ చేయి, ఆయనకు బ్యాటరీ ఎత్తుకొస్తా. సో నెక్స్ట్ అయితే ఇది బాల్కనీ లింక్ అటు బాల్కనీ అనే వస్తుంది. నెక్స్ట్ అయితే వరండా నుంచి అట్లే వస్తే ఈ సైడ్కి ఏం సైడ్ ఇది దక్షిణం సైడ్కి వస్తే సో ఇది ఒక చిన్న స్పేస్ అనమాట. డాడీ కొంచెం సౌండ్ అయితే డాడీ. ఇది వస్తే ఏమన్నా వాషింగ్ మెషిన్ లేదంటే జస్ట్ ఏదో ఒక స్పేస్ లాగా ఇట్లా వదిలినారనమాట. అండ్ ఇదైతే వాష్రూమ్. అండ్ వాష్రూమ్కి ఇది అటాచ్డ్. మా లైట్ వస్తుంది. సో ఇదైతే వాష్రూమ్ అనమాట. అండ్ అట్లే అది అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఇంకా కడతా అన్నారు కాబట్టి సో ఇంతవరకు అయితే అయింది. అండ్ నెక్స్ట్ అట్లే తిప్పితే ఇది బెడ్రూమ్. ఈయనేం పెడతా నువ్వు. అండ్ ఇదైతే ఒక చిన్న స్టోర్ రూమ్ కానీ లేదంటే బెడ్రూమ్, అంటే అంత స్పేస్ ఉందన్నమాట. ఇది కూడా చాలా పెద్ద రూమ్. ఇది కూడా ఎంత మమ్మీ నాకు 12 అంటే 12x12 అనమాట. ఇది కూడా మంచి యూజ్గా ఒక బెడ్రూమ్ లాగా వచ్చింది. కానీ మా మమ్మీ వాళ్ళు దీన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తారంట. అంటే వాళ్ళు కొంచెం రైతులు కాబట్టి ఏదన్నా మూటలు మొక్కజొన్నలు ఏదైనా పండించినప్పుడు సో ఈ రూమ్లో అయితే వేసుకోవచ్చని ఇది కొంచెం పెద్దగా కట్టించుకున్నారు. అండ్ నెక్స్ట్ దీని ఇంకా అట్లే మూవ్ ఆన్ అయితే మమ్మీ భద్రం. సో ఇది చూసేసారు కదా, వరండాలో ఇంకా ఇట్లా వస్తే అటాచ్డ్ వాష్రూము అండ్ తర్వాత బెడ్రూము. అండ్ అలాగే మూవ్ అయితే ఇక్కడ ఇంట్లోకైతే ఎంట్రీ అనమాట. డాడీ అది గీత అంటే సౌండ్ వినిపిస్తుంది డాడీ, ప్లీజ్ కొంచెంలో. అండ్ ఇదైతే మెయిన్ డోర్ ఇంట్లోకైతే. అంటే ఫస్ట్ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ తర్వాత అయితే ఒక హాల్ కాదు ఏమో ఇది వరండా. తర్వాత ఇదైతే ఇంట్లోకైతే ఎంట్రీ అనమాట, మెయిన్ హాల్. సో వాకిల్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా యూజ్గా అండ్ 2 కిటికీలతో. సో యూనిక్గా ఇప్పుడు చాలా ఇప్పుడు పెట్టించుకుంటున్నారు, అంటే ఇంట్లోకి మంచి గాలి వాతావరణం రావాలని. సో ఇట్లయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఒక కిటికీ అండ్ అలాగే ఇది వాకిలి. సో వాకిలి ఒకసారి చూపించమా ఎంత బాగుందో. మనం ఎప్పుడే కానీ ఈ వాకిల్ని మెయిన్ పెట్టినప్పుడు పూజ చేస్తారనమాట. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు పూజ చేసినారు. అంటే మేము ఈవినింగ్ వర్కర్స్కి డిస్టర్బ్ లేకుండా నేను ఈవినింగ్ అయితే అంటే ఆల్మోస్ట్ 6:30-7 అయిపోతుంది. ఈ టైంలో నేను బ్లాగ్ అయితే తీస్తున్నాను. కొంచెం మొబ్బుగా ఉన్నట్లు ఉంటుంది కానీ మార్నింగ్ నేను డీటెయిల్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఇక్కడ పూజ చేసి ఇక్కడ ఏం మా కట్టిండేది ఏదో ధాన్యాలు నవధాన్యాలు సంథింగ్ అట్లా కట్టింటారు అనమాట. సో దీనికి పూజ చేస్తారు. అండ్ దీన్ని దాటుకొని ఇట్లా ఇంట్లోకి వచ్చేస్తే ఇదే హాల్. ఇదైతే హాల్. మమ్మీ ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా మమ్మీ, లైట్ ఆఫ్ చేస్తున్నా వద్దు, అది ఉండినా పట్టుకుంటావా. ఇదైతే హాల్ అనమాట. యాక్చువల్లీ ఈ హాల్ ఫస్ట్ ఎట్లా మమ్మీ దీన్ని అనుకోనింది మెజర్మెంట్ 18కి 16 18కి 16 అంటే సో ఫుల్ ఎంత పెద్దదిగా ఎంత విశాలంగా ఉంటుందో సో మీకే తెలుస్తుంది అనమాట. 16/18 అంటే చాలా పెద్ద హాల్ అనమాట. సో ఇదైతే హాల్. మా ఇంట్లో హాల్ కూడా 22కి
18 20 వస్తుంది బాగేపల్లిలో మా ఇంట్లో. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా అంతే, హాల్ పెద్దగా ఉండాలి, ఎవరైనా వస్తే మంచిగా ఉండాలని 16కి 18 అయితే పెట్టించుకున్నారనమాట. సో ఇది ఒకసారి హాల్ ఎంత చూపించు మమ్మీ. అది వచ్చేసి ఇక్కడైతే సోఫా వేసుకునేకి, ఇది ఇంట్లో అది చూపించు మమ్మీ వాకిల్. సో ఈ వాకిల్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే సోఫా వేసుకోవడానికి ఫుల్ ఎల్ షేప్ సోఫా ఇదంతా. అండ్ అలాగే ఇదైతే కిచెన్ అనమాట, కిచెన్ స్పేసు. సో దీని గురించి మళ్ళీ చెప్తాను. అండ్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అయితే ఇట్లా ఇది వచ్చేసి టీవీ క్యాబినెట్. సో చాలా పెద్దదిగా ఉందన్నమాట టీవీ క్యాబినెట్ కూడా. సో ఆ మూల నుంచి మనము నచ్చినట్లు టీవీ క్యాబినెట్ అయితే వుడ్ వర్క్తో చేయించుకోవచ్చు. అండ్ హాల్లోనే ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట బెడ్రూము. ఈ బెడ్రూమ్ గురించి మా మమ్మీ చెప్తుంది. మమ్మీ చెప్పమా, ఎవరిది మా ఇది బెడ్రూము? అఖిలాది. అఖిల అంటే నేనే. మా మమ్మీ నా కోసం, అంటే మా మమ్మీ కాదు, మా మమ్మీ కన్నా మా డాడీకే నా మీద ఎక్కువ ప్రేమ. సో ఈ కట్టేటప్పుడంతా చాలాసార్లు నాకు ఫోన్ చేసి చెప్పినారు, నీకు బెడ్రూమ్ కడతా అన్నాను. సో బెడ్రూమ్ కడతా అన్నానని. సో ఫైనల్లీ ఇదైతే నా బెడ్రూమ్ అనమాట. అంటే నేను మా హస్బెండ్ వచ్చినప్పుడు మా ఇద్దరికి మంచిగా కొంచెం ఫ్రీగా ఉండాలని సో బెడ్రూమ్ అయితే కట్టినారనమాట. సో ఇదే బెడ్రూమ్. ఇది పెద్ద బెడ్రూమే, కానీ నా తమ్ముడు మా అక్కయ్యకి బెడ్రూమ్లోనే వాష్రూమ్ అయితే ఉండాలని ఈ గోడ అలా పెట్టించినాడు. సో ఇది లేకుండా ఉంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ నా బ్రదర్ అయితే కొంచెం అంటే మా అక్కయ్య వచ్చినప్పుడు వాష్రూమ్కి కానీ అవుట్ సైడ్ వెళ్ళకుండా అటాచ్డ్ చేపిద్దామని సో ఇదైతే అటాచ్డ్ చేపించాడు అనమాట బాత్రూమ్ని. సో ఇది బాత్రూమ్ స్పేస్ కోసము ఇది ఇట్లా గోడ కట్టినారు. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ప్లాన్ మాత్రం చెప్తున్నా ఎట్లా అని. అండ్ నెక్స్ట్ ఇదైతే నా బెడ్రూమ్. ఇది కూడా మంచి స్పేసే. ఇది ఎంత ఉంది ఈ బెడ్రూమ్ స్పేస్? ఈ బెడ్రూమ్ స్పేస్ ఎంత ఉంది? ఇది చాలా పెద్దదే కదా. 12కి 14 ఏమో. అంటే ఇది కట్టినాకనా కట్ట ముందేనా? కట్టినాకనే లోపల మెజర్మెంట్. అంటే ఇది ఈడిసి చెప్తాను, ఫుల్గా చెప్పేస్తానువా? హాల్ అంతా బాత్రూమ్తో కూడా కలిపి చెప్తానువా? 13 బై ఎంత? 13 ఇంటూ 14కి 14కి ఎంత 12 ఎంత తెలియదు అట్లా మెజర్మెంట్. అంటే చాలా పెద్దదిగానే ఉంది. అంటే మేము ఇప్పుడు మబ్బులో అంత కనిపించకపోయినా మార్నింగ్ ఒకసారి ఫుల్ వీడియో అయితే పెడతాను అనమాట. అంటే మార్నింగ్ కొంచెం వర్కర్స్ రాకముందే నేను వీడియో అయితే తీసేస్తాను ఇది. సో అప్పుడు ఇంకా మంచిగా నేను ఏదైనా మిస్టేక్ ఉంటే అక్కడ నేను క్లియర్ చేస్తాను. సో అంతే. ఇది బెడ్రూమ్. మా మమ్మీ పాపం కష్టపడుతూ లైటింగ్ పెట్టుకుంటూ వీడియో అయితే చేస్తుంది. అండ్ అట్లా ఇట్లా వచ్చాయి మమ్మీ. ఇది ఓపెన్. సో దీని గురించి చెప్పాలి. మెయిన్ ఇదంతా కట్టే ముందు ఇది మా ఇల్లు అనమాట. ఓన్లీ 3 రూమ్స్, ఒకటి కిచెన్, ఒకటి హాల్, ఒకటి బెడ్రూమ్. సో మా మమ్మీ వాళ్ళు ఎన్ని ఇయర్స్, ఒక 20 ఇయర్స్ ఈ ఇంట్లోనే కదా మమ్మీ ఉండింది, ఒక 20 ఏళ్ళు. సో ఈ ఇంట్లోనే ఉన్నారనమాట. సో నా పెళ్లి టైంలో ఇట్లా టైల్స్ అంతా వేయించుకున్నారు. ఇక్కడ కూడా ఫ్లోర్ అంతా టైల్స్ వేయించుకున్నారు. దానికి ముందు మనము రాకి ఉంటాం కదా, ఏంది మమ్మీ ఏమంటారు దాన్ని? సిమెంట్ టైప్ ఎర్రగా. సో అబ్బుట్లో ఉంటానే ఫ్లోరింగ్ ఆ టైప్ ఉన్నింది. నా పెళ్ళికి ఇదంతా కొంచెం ఇట్లా టైల్స్ అంతా వేయించి సో ఇట్లా రెడీ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లే నెక్స్ట్ నా బ్రదర్ ఉన్నారనమాట. మన మ్యారేజ్కి మంచిగా ఇంకా ఇల్లు కట్టుకోవాలని ఇక్కడ ఇంకా ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. సో అందుకే మంచిగా హాల్ అండ్ వరండా సో ఇట్లా అంతా ప్లాన్ చేస్తున్నాము. అంటే నేను మా హస్బెండ్తో వచ్చినప్పుడు, నా తమ్మునికి మ్యారేజ్ అయినప్పుడు సో మంచిగా ఉండాలని ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంట్లోకి వచ్చేస్తే ఇదే మా మెయిన్ ఇల్లు, అప్పుడు నేను ఇల్లు. సో ఇప్పుడు ఈ ఇంటిని ఏం చేస్తున్నారంటే డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా అనమాట మా మమ్మీ వాళ్ళది. అండ్ డైనింగ్ ఏరియాకి ముందు కిచెన్ చూపించేస్తాను మమ్మీ. సో ఇదైతే కిచెన్. ఇది మా మమ్మీ వాళ్ళ కిచెన్ అనమాట. ఇప్పుడు వంట ఈడ చేస్తూ ఉంటుంది.
ఆల్మోస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే వంట, కానీ అప్పుడప్పుడు కూలోళ్ళకి ఇక్కడే వంట చేసి పెడుతుంటుంది. సో ఇది కిచెన్, ఇది షింకు, అండ్ ఇక్కడైతే పొయ్యి, అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో అప్పట్లో సెల్ఫ్లన్నీ అట్లా పెట్టించుకుంది, కానీ ఇప్పుడు ఇట్లా అంతా వద్దని చెప్తున్నా. వుడ్ వర్క్ చేయించుకో మమ్మీ అంటే వద్దంట. సో ఏం మమ్మీ ఇదంతా అట్లే ఉంటుందా? ఇట్లే ఉంటుందంట అంతే. సో ఇది కూడా క్యూట్, ఇక్కడ కూడా బండ, ఇది అప్పట్లో ఇట్లా ఉండేది. సో ఇది అంతా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్. అండ్ అట్లే వస్తే ఇది హాల్ ఉంది మాకు. సో ఇప్పుడు ఇల్లు కడుతున్నాం కాబట్టి ఇది మా మమ్మీ డైనింగ్ ఏరియా అని అనుకుంటుంది. సో ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇది సెల్ఫ్ కొట్టేద్దాం అనుకున్నాము, కానీ వద్దని మళ్ళీ ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇలాంటి కప్స్ అవన్నీ పెట్టుకోవడానికి సో ఇట్లా ఇది కొట్టేయకుండా ఇట్లే ఉన్నీలే అని చెప్పింది అనమాట మా మమ్మీ. సో ఇది ఇది కొట్టేసేది వద్దని కదా మమ్మీ. ఎలా ఇది ఇంకో రీజన్, ఇది కట్టినది మా అంకుల్ అంట, మా ధన ఆంటీ అని చెప్తుంటాను కదా. సో వాళ్ళ హస్బెండ్. సో అప్పట్లో ఇది కట్టినారు, వాళ్ళు కట్టినారు కష్టపడి. సో దీన్ని కొట్టేయకూడదని మా మమ్మీ ఎప్పుడు దీన్ని మాత్రం టచ్ చేయొద్దండి అని చెప్తుంటుంది. మేము అంతే, ఇట్లా కప్స్ అన్ని పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది అని సో ఇది ఇట్లా వదిలేసాము. అండ్ నెక్స్ట్ అట్లే మెయిన్ ఇంటికి మనం ఎంత కష్టపడినా దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి. సో మనకి దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి కాబట్టి మెయిన్ దేవుని గది. సో ఇట్లయితే ఉందన్నమాట మా దేవుని గది ఇట్లుంది ఇప్పుడు. సో ఇది బాగుంది క్యూట్గా, కానీ ఇంకొంచెం పెద్దదిగా ఉండాలని దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము కదా మమ్మీ. సో దీన్ని ఇంకొంచెం పెంచి దీనికి డోర్ మాన్ అయితే పెట్టి డోర్ టైపు రెడీ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఇది. అండ్ మా మమ్మీ చూడండి ఫోటోలన్నీ ఎంత బాగా పెట్టిందో దేవుడివి. వాటిని ఇంకా చూపించు. ఈ దేవుడు లేదనే పని లేదు, అన్ని దేవుడికి మొక్కుతానే ఉంటుంది. అండ్ ఇది మమ్మీ ఈ ఫ్యాన్ గురించి చూపించు మమ్మీ. ఇది మా పప్ప తెచ్చి. అవును, అందుకే నేను చూపించమను. మా పప్ప తెచ్చిచ్చిండే ఫ్యాన్ అనమాట. మా తాతయ్య, నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు వీడియోలో చెప్పే ఉంటాను. సో మా తాతయ్య ఒక 10 years బ్యాక్ కదా మమ్మీ, అన్నేళ్ళ ముందర తెచ్చిచ్చిన ఫ్యాన్ అనమాట. ఇప్పటికీ మా డాడీ దగ్గర ఒకటి మంచి విషయం ఏమంటే, ఏదైనా ఒకటి వస్తువుని తీసుకుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే అసలు మళ్ళీ కొత్తగా తెచ్చినట్లుంటుందేమో. సో అంత బాగా చూసుకుంటాడు అనమాట. అందుకే 10 years అయినా కూడా ఈ ఫ్యాన్ ఇప్పటికీ ఎంత బాగుందంటే ఎవరు నమ్మరు. ఒక 2 years అట్లా అనుకుంటారు. సో అంత బాగా పెట్టుకుంటాడు మా డాడీ. అండ్ టీవీ చూపించాము మమ్మీ. మా హాల్లో నేను టీవీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇట్లా వచ్చేస్తే ఇది మాకు ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇది మా బీరువా, అది ఓపెన్ చేయను. అండ్ ఇది బెడ్రూము, ఇది కిటికీ. ఈ కిటికీ కొట్టించే మమ్మీ అంటే వద్దంట. ఈ కిటికీనే ఏమే భద్రము అనేసి. సో ఈ కిటికీలు కూడా అప్పట్లో ఎట్లు కట్టించినారంటే ఏంది మమ్మీ ఇది ఎంత బందోబస్తు అంటే ఇట్లు కూడా ఇచ్చినారు గ్రిల్స్ ఇట్లా. ఇప్పుడు కిటికీ పెట్టిస్తే మామూలుగా పెట్టేస్తాం కదా ఇట్లాంటివి. సో ఇట్లు కూడా పెట్టించిన. అందుకే ఈ కిటికీని అస్సలు కొట్టేది వద్దు అంటుంది మా మమ్మీ. సో మా మమ్మీకి నచ్చినట్లు కట్టుకోవాలి, ఎందుకంటే తనే కదా ఇంట్లో ఎక్కువ ఉంటుంది. సో అంతే. ఇది బెడ్రూమ్ కదా. అండ్ ఇది మా బీరువా. అండ్ అట్లే వస్తే ఇక్కడ నా ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నమాట. నువ్వు మమ్మీ నేను తీసి చూపిస్తాను. ఆడుండు మమ్మీ నాకు. సో సో ఇప్పుడైతే సోఫా మీదకైతే ఎక్కినాను. మమ్మీ నన్ను చూపించి నేను ఫోటో ఎత్తుకుంటాను. సో ఇప్పుడైతే సోఫా మీదకి ఎక్కినాను. సో ఎందుకంటే ఇక్కడ నా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, అది చూపించాలని ఎక్కినాను అనమాట. సో ఫస్ట్ అయితే నా చూపించేస్తా. అండ్ ఇది నేనే. దుమ్ము పడిపోయింది.
సో ఈ డ్రెస్లో నేను బాగున్నానని ఇది ఫ్రేమ్ చేయించిన. సో బాగుందా? ఇది నా తమ్ముంది కూడా ఉంది. సో ఇదైతే నా తమ్ముడు అనమాట. వాడు సన్నగా ఉంటాడు, నేను కొంచెం లావు ఉంటాను. సో ఇది నా తమ్ముంది. అండ్ ఇంకోటి మా ఇద్దరిది చిన్నప్పటి ఫోటో, నాది నా తమ్ముంది. సో ఇది మేమిద్దరు చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అప్పుడు ఈ డ్రెస్ ఎంత మమ్మీ ఎంత తెలుసా, గుర్తుందా? సో మంచి డ్రెస్సులు అయితే తీయించేది నాకు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులు. సో ఇప్పుడు వేయను కానీ అప్పట్లో ఇట్లా మంచి మంచి డ్రెస్సులు అయితే తీయించేది. ఏమంటా? అండ్ ఇదైతే నాది నా తమ్ముంది ఫోటో, చిన్నప్పటి ఫోటో. అండ్ అంతే మమ్మీ, ఇది నాది అరిస్తే చూపించు మమ్మీ. సో మ్యారేజ్ అయిన తర్వాత నాది అరిస్తే, సో కారునేమో గిఫ్ట్ ఇస్తే, సో ఇది నాది అరిస్తే ఫోటో. అండ్ మా పప్ప ఫోటో చూపించు మమ్మీ. తనైతే మా పప్ప నా ఫేవరెట్ పర్సన్ మా ఇంట్లో. నన్ను పెంచింది మా తాతయ్య. సో కేఆర్ మూర్తి అని రీసెంట్గా చనిపోయారు, అది 2 years అవుతుంది. సో మా పప్ప అంటే మా మమ్మీ వాళ్ళ ఫాదర్. అండ్ అంతే, ఇదే అనమాట మా ఇంటి హోమ్ టూర్. సో ఇప్పుడే మా మమ్మీ నాకు కలిసి తిప్పు మమ్మీ. సో అంటే ఇదే అనమాట మా ఇంటి హోమ్ టూర్. మా ఇల్లు మీకు ఎలా అనిపించింది అంటే కొంచెం మబ్బులో తీసాను. మార్నింగ్ ఇంకొకసారి ఒక రెఫరెన్స్ లాగా ఇంకొకసారి తీస్తాను అనమాట. సో అది పెట్టిన తర్వాతే నేను ఈ వీడియో పెడతాను, అంటే కొంచెం మబ్బులో ఉంది కాబట్టి. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇదే మా హోమ్ టూర్. సో మా ఇల్లు ఎలా ఉందో, మా ఇంటి ప్లానింగ్ ఎలా ఉందో, సో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.